అందరికీ నమస్కారం అండి. మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మరో పురాణ కథతో నేను మీ ముందుకొచ్చేసాను. ఈ కథ పేరు ఉద్దాలకుడి కథ. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మరి? పూర్వం ఉద్దాలకుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. కౌండిన్య మహర్షి గురుకులంలో ఉంటూ విద్యాభ్యాసం చేశాడు. పితృరుణం తీర్చుకోవడానికి వివాహం చేసుకోవాలని పెద్దలు చెప్పడంతో వివాహ ప్రయత్నాలు ప్రారంభించాడు. కొంత అన్వేషణ తర్వాత చండిక అనే కన్య దొరికింది. ఆమెను వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన నాటి నుంచి ఉద్దాలకుడికి మనశ్శాంతి కరువైంది. భర్త ఎద్దెమంటే తెడ్డెమనడం చండికకు అలవాటుగా మారింది. వివాహం జరిగిన కొత్తలో ఇంకా కొత్త కథ కొంతకాలానికి తానే సర్దుకుంటుంది అనుకుని ఉద్దాలకుడు సహనం వహించాడు. కానీ కాలం గడిచినా చండికలో ఎలాంటి మార్పు రాలేదు. తరువాత ఏం జరిగిందనేది పూర్తి కథ యొక్క లింక్ కింద రిలేటెడ్ వీడియోస్లో ఇవ్వబడుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.